హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక పౌర్ణమి కదా, అందుకని పొద్దున్నే లేచి ఇంట్లో పూజ చేసుకున్నాం. వెంటనే గుడికి వెళ్ళేసాం. చాలా హడావిడిలో ఉండడం వల్ల ఇంట్లో చేసిన పూజ వీడియో పెట్టలేకపోయాను. కానీ గుళ్ళో మేము చేసుకున్న పూజని చూసేయండి. ఫస్ట్ అయితే మేము ఎప్పుడు వచ్చే ఈ గుడికి వచ్చేసాము. ఈ గుడిలో మనకి అందరు దేవుళ్ళు ఉంటారనమాట. అందుకే ఎప్పుడు మేము ఈ గుడికి వస్తాము. ప్రతిసారి ఈ గుడిలో ఫుల్ రష్ ఉంటారు. కనీసం మనం నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు. కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మా ఊళ్ళో వేరే గుడి పడడం వల్ల జనాలందరూ అక్కడికి వెళ్ళారు. సో అందుకనే ఈసారి మనకి అంత రష్ లేరు ఈ గుళ్ళో. సో ప్రశాంతంగా పూజ చేసుకున్నాం నేను మా మమ్మీ. ఫస్ట్ అయితే నీళ్ళు చల్లి మేము పూజ చేయాలనుకున్న ప్లేస్లో శుభ్రం చేసుకున్నాం. ఆ తర్వాత పిండితో ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో పసుపు కుంకుమతోటి ఆ ముగ్గుని అలంకరించాం. నెక్స్ట్ ఏమో మేము తెచ్చిన పూలతోటి దీపాలతోటి మొత్తం అలంకరించాము. మేము ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజు 365 దీపాలతో ఒత్తులతో దీపం ముట్టిస్తామన్నమాట. ఎందుకంటే సంవత్సరం మొత్తం మనం ముట్టించినా ముట్టియకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ముట్టించామనుకోండి, ఆ పుణ్యం మనకు కలుగుతుంది. అందుకే చాలామంది ఈ రోజు 365 ఒత్తులతోటి దీపం ముట్టిస్తారు. సో మీరు కూడా ముట్టించే ఉంటారు నాకు తెలిసినంత వరకు. అలాగే మేము ఉసిరిగా దీపం కూడా ముట్టించాము ఇక్కడ. ఉసిరిగా దీపం ముట్టిస్తే ఈరోజు చాలా పుణ్యం అంట. సో అందుకనే కార్తీక మాసంలో ఉసిరిగా దీపం ముట్టిస్తారు. సో మేము అలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము దీపం ముట్టించడానికి. మేమైతే అగ్గిపెట్టెతో దీపం ముట్టియమండి. ఎప్పుడైనా అగరబత్తికి ముట్టిస్తాము. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మా మమ్మీ మాకు అదే నేర్పించింది. ఇలా మేము అన్నీ 365 ఒత్తులు దీపాలు, ఉసిరిక దీపాలు అన్నీ ముట్టించేసాము. అన్నట్టు దీపం ముట్టించేటప్పుడు మనం దామోదర ఆవాహయామి అని అంటూ ఆ దేవుని తలుచుకుంటూ ముట్టిస్తేనంట దేవుడు అక్కడికి వచ్చి మన పూజని స్వీకరిస్తారంట. సో గుర్తుంచుకొని నెక్స్ట్ టైం మీరు కూడా అలా చేయండి. ఆ తర్వాత ఇక్కడే మనకి అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఇది జంట నాగుల అమ్మవారు. ఇక్కడ చాలామంది మంచిగా పూజలు నిర్వహిస్తారు. పెళ్ళి కాని వాళ్ళు సంతానం కోసం అలా ఇక్కడ పూజలు బాగా చేస్తారనమాట. అందరి కోరికలు కూడా నెరవేరుతాయని నమ్మకం ఎక్కువ. అక్కడ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అమ్మవారు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా పవర్ఫుల్ అండి. మీరు అక్కడికి వెళ్తే మీకు కూడా తెలుస్తుంది ఆ వైబ్స్. సో అక్కడ ఎలా అయితే పూజ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మేము దీపాలు ముట్టిస్తున్నాం. ఇక్కడ మామూలుగా ఒక్కొక్క దీపం ముట్టించాము. అక్కడైతే 365 ఒత్తులతో చేసాము. అలా కాకుండా నార్మల్ దీపారాధన చేసాము. కార్తీక పౌర్ణమి కదా, అందుకని అందరి దేవుళ్ళ దగ్గర దీపాలు ముట్టిద్దామని అనుకొని వచ్చామన్నమాట. సో అలా ఇక్కడ దేవుని దగ్గర కూడా దీపం ముట్టించాము. అలాగే ఈ గుడిలో మనకి శివుడు ఫేమస్. అలా శివుని దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము. అభిషేకం చేసాము. మన చేతుల మించి మంచిగా అభిషేకం చేయనిస్తారు. మంచిగా పాలతోటి తేనెతోటి అన్నిటితోటి శివుణ్ణి అభిషేకించాము. దేవుని దగ్గర డైరెక్ట్ గర్భగుడి వీడియో తీయొద్దు కదండి, అందుకే ఆ వీడియో పెట్టలేదు. కానీ దేవుని మాత్రం చాలా బాగా అలంకరించారు. అది మాత్రం డైరెక్ట్ చూస్తేనే మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో అలా అభిషేకము పూజ అన్నీ పూర్తి చేసుకున్నాము. ఇలా ఎప్పుడైతే గుడికి వెళ్తామో అప్పుడు మనకు ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది, పీస్ఫుల్ థాట్స్ అనేవి వస్తాయి. అందుకే తప్పకుండా ప్రతిసారి గుడికి వెళ్ళాలి. ఇలా నాగమ్మకి అందరి దేవుళ్ళకి పూజ చేసుకొని ఆ తర్వాత మేము ఈ గుళ్ళోనే ఉసిరి చెట్టు ఉంది. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కాడ ఉసిరికాయ దీపం ముట్టిస్తే మంచిదంట. సో అలా ఇక్కడ చూడండి ఎంతమంది ముట్టించారో. అలానే మేము కూడా ఉసిరికాయ దీపం ముట్టించామన్నమాట ఉసిరి చెట్టు కింద. ఆ వీడియోని ఇప్పుడు మీరు చూస్తున్నారు. అలా మనం మనస్ఫూర్తిగా ఏ పని చేసినా కానీ మన కోరికలు ఈజీగా నెరవేరుతాయి. మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఆ తర్వాత ఆ భగవంతుడిని నమ్మాలి. అప్పుడు ఏదైనా జరుగుతుంది. ఇలా మీరు కూడా పూజ చేసే ఉంటారని నమ్ముతున్నాను. చివరికి ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకొని మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈరోజు స్పెషల్ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి అంటేనే దీపాలు కదండి. సాయంత్రం పూట ఇంట్లో దీపాలు ముట్టించింది మా మమ్మీ. ఇది మా సింహద్వారం అండి. సింహద్వారం దగ్గర ఇలా దీపాలు పెట్టింది. అమ్మలకి చాలా ఓపిక అండి. మా మమ్మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని వచ్చి నీట్గా ముగ్గేసేసి దీపాలు ముట్టించి పెట్టింది. ఇంకా చాలా దీపాలు పెట్టిద్ది ఎప్పుడు, కానీ చాలా గాలి రావడం వల్ల ఓన్లీ కొన్నే పెట్టింది. అయినా కానీ చాలా నీట్గా చేసి పెడుతుంది అనమాట ఎప్పుడు. సో పొద్దున్నుంచి ఫాస్టింగ్ ఉంది. సాయంత్రం పూట తిందామని
ఒక్క పూట తిందామని. అయినా కానీ ఓపికగా అన్ని పనులు చేసుకొని ఉంది. సో ఇలా దీపాలు పెట్టిందనమాట. ఇది ఉత్తర ద్వారం. ఇది మా ఇంటి పూజ గది. పూజ గదిలో కూడా మమ్మీ దీపం ముట్టించింది. ఇది దక్షిణ ద్వారం. సో అలా పెద్దలకు పెడతారనమాట అటువైపు. అలాగా అన్ని దగ్గర పెట్టుకుంది. ఇది మా తాతగారికి దీపం పెట్టింది. ఆయన చనిపోయారనమాట. సో ఎప్పుడు మా మమ్మీ ఆయనకి పూజిస్తుంటుంది. సో ఇది వచ్చేసి మా ఇంట్లో తులసి చెట్టు. తులసి చెట్టు దగ్గర కూడా దీపం ముట్టించాం. పొద్దున ఎలాగో ముట్టించాం, సాయంత్రం పూట కూడా దీపం పెట్టామన్నమాట తులసి చెట్టు దగ్గర. సో పౌర్ణమి కదా, చందమామ చూడండి ఎంత అందంగా ఉందో. ఆ దీపాల వెలుగులో ఆయన కూడా ప్రకాశిస్తుండు.